హైదరాబాద్ నగరంలో చిన్న వర్షం పడిందంటే చాలు రోడ్లన్నీ జలమయమవుతాయి. ఇక బస్తీలు కాలనీల పరిస్థితి మరీ అధ్వానంగా తయారవుతుంది. వరద నీరు బురద ఇళ్లలోకి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణానగర్, షేక్పేటలోని ఓయూ కాలనీ ఇంకా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. అంటే చాలు నగరంలోని ప్రధాన రహదారులు బస్తీలు అనే తేడా లేకుండా వరద నీటి ప్రవాహం ఉంటుంది. ప్రజెంట్ మనం ఇక్కడ ఓయూ కాలనీ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా అంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అందులో ఓయూ కాలనీ కూడా ఒకటి, అలాగే కృష్ణానగర్ కూడా. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం వర్షం పడిందంటే చాలు ఇక్కడంతా కూడా మురుగునీరు అలాగే వరద నీరు ఈ పక్కన ఉన్న నాల నీరు అంతా కూడా వచ్చి చేరడంతో స్థానికంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క ఇంటికి కూడా అంటే నీరంతా కూడా వాళ్ళ చెల్లార్లోకి వచ్చి చేరడంతో కూడా స్థానిక ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు ఉంటారు, ఇంట్లో వృద్ధులు ఉంటారు. ఏదైనా అత్యవసరం సమయంలో బయటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా మోటార్ సాయంతో వచ్చిన మురుగు నీరంతా కూడా బయటికి పంపే విధంగా వీళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే ఇది ప్రతి సంవత్సరం ఉంటుంది. ఇది నిన్నటి మొన్నటి సమస్య కాదు. ప్రతి సంవత్సరం కూడా వర్షం పడిందంటే చాలు ఇక్కడ సెల్లారంతా కూడా 4-5 అడుగుల వరకు కూడా వాటర్ అంతా కూడా నడుములోతు వరకు కూడా దాదాపుగా ఇక్కడ అంతా కూడా అంతా వాటర్ వచ్చి చేరడంతో కూడా ఇక్కడ అంతా కూడా వీళ్ళంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నోసార్లు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికంటే ప్రతిసారి ఈ వరద నీరు వచ్చినప్పుడు కూడా అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఉంటుంది. అయితే వీళ్ళంతటి వీళ్ళే కూడా ఈ మురుగునీరు అంతా బయటకు పంపించే విధంగా ఇక్కడ మోటార్స్ అంతా కూడా ఈ మురుగునీరు అంతా బయటకు పంపిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుందని అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని ఇక్కడ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టు కూడా కృష్ణానగర్, ఖైరతాబాద్ అలాగే ఈ ఓయూ కాలనీ చాలా బస్తీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. చిన్నగా చినుకు పడిందంటే చాలు మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అవుతూ ఉంటాయి. ఇక ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో కూడా వీళ్ళంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు అయితే ఇళ్లలోకి నీరు చేరకుండా ఉండడం కోసమని స్థానికంగా కొన్ని సామాన్లు అడ్డు పెట్టుకొని ఉండడం లాంటివి కూడా చేసుకున్నారు. అంటే వర్షం పడిందంటే చాలు కంటి మీద కునుకు లేకుండా కూడా అంటే వరద నీరంతా ఎక్కడికి లోపలికి వస్తుందో కాబట్టి వాళ్ళు కాపాడడానికి కూడా అంటే ఒక నరకయాతన అనుభవించిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇంత జరుగుతున్నప్పుడు కూడా అధికారులు మాత్రం అసలు ఏం పట్టనట్టుగా ఉంటున్నారు. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. పైపుల సాయంతో మోటార్ సాయంతో కూడా వీళ్ళంతా కూడా వాటర్ అంతా కూడా తీసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పక్కనే నాలా ఉండడం అలాగే ఈ వర్షపు నీరు ఈ బురద మురుగు నీరంతా కూడా వచ్చి ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. వరద నాలా కూడా పక్కనే ఉండడంతో కూడా తీవ్రమైన దుర్వాసన రావడం, వర్షం కురిసినట్టు చాలు ఆ నాలా అంతా కూడా ఉప్పొంగి ఆ నీరంతా కూడా ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే ఇటు జలమండలి కావచ్చు అలాగే జిహెచ్ఎంసీ కావచ్చు లోతట్టు ప్రాంతాలని అంటే ఎక్కడైతే లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ వాటర్ గుండా ఉండే విధంగా స్పెషల్ మాన్సూన్ టీంని కూడా ఏర్పాటు చేసి మరి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా అంటే చుట్టుపక్కల స్థానికులు కూడా నిర్లక్ష్యంగా చెత్త చెదరం అంతా తీసుకొచ్చి కూడా ఇందులోనే వేస్తున్నారు. ఇటు పూడకతీత సరిగ్గా తీయకపోవడము అలాగే చెత్త చెదరం ఇందులోనే వేయడం. సో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఎక్కడైతే వరద నీటి సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే గుర్తించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇళ్లలోకి నీరు చేరకుండా ఉండే విధంగా ఏదైనా సరే సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.